20 నుంచి 25,000 మధ్యలో మీరు మొబైల్ చూస్తుంటే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పోకో నుంచి పోకో X5 Pro అయితే మనకు రిలీజ్ చేశారు ఫిబ్రవరి 6వ తారీఖు. ఈ మొబైల్లో ఆల్ రౌండ్ మొబైల్ అనుకోవచ్చు. ఈ వీడియోలో పోకో X5 Proలో 20,000లో కొనొచ్చా లేదా డిస్కస్ చేద్దాము. అండ్ వీడియోని స్టార్ట్ చేయక ముందుగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకేం రాదు, ఇంకా 10 మందికి రికమెండ్ అవుతుంది, అందుకని లైక్ చేయమని చెప్పాను. మనం ఫస్ట్ ఈ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 128 రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. HDR 10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానల్తో వస్తుంది. గొరిల్లా 5తో ప్రొడక్షన్ అయితే వస్తుంది డిస్ప్లే మనకి. దీనిలో వానో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉంటుంది. 25,000లో మంచి ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ అనేది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇది మన కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే 108MP మెయిన్ కెమెరా, HM2 సెన్సార్తో వస్తుంది. 8MP అల్ట్రా కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మనకి IR బ్లాస్టర్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ MIUI 14తో వస్తుంది. ఇండియాలో MIUI 14తో మనకి ఈ ఫోన్ ఫస్ట్ ఫోన్ MI ఫోన్లలో. అండ్ మనకి ప్రైజెస్ గురించి వెళ్ళిపోతే ఫస్ట్ మనం 6GB 128GB ప్రైజ్ వచ్చేసి 23,000, 8GB 256GB 25,000 లాంచ్ చేశారు. ఎఫెక్టివ్ ప్రైస్ అంతా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. నాకు పెరుగుతాయా లేదా డౌటే, కానీ తగ్గొచ్చులే పోకో ఫోన్స్ కాబట్టి. అండ్ నేను ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే 2,000 రూపాయలు బ్యాంకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ సేల్లో తీసుకునే వాళ్ళకి 2,000 రూపాయలు బ్యాంకు డిస్కౌంట్ అనేది. బ్యాంకు డిస్కౌంట్తో కలుపుకొని 21,000కి దొరుకుతుంది స్టార్టింగ్ వేరియంట్ అనేది. 6GB 128GB వేరియంట్ అనేది. 8GB 256GB 23,000 దొరుకుతుంది బ్యాంకు డిస్కౌంట్ కలుపుకొని తీసుకుంటే. ఫస్ట్ సేల్ వచ్చేసి ఫిబ్రవరి మనకు 13వ తారీఖు జరుగుతుంది. ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది మనకి 12 PM అయితే సేల్ దొరుకుతుంది. అండ్ ఈ ప్రైస్ తీసుకోవచ్చా లేదా అంటే నా వరకు ఆన్ ది స్పెక్స్ అయితే నా వరకు ఓకే అని చెప్తాను. ఎందుకంటే డిస్ప్లే బాగుంది, 10-bit ప్యానల్తో వస్తుంది. HDR 10+ సపోర్ట్ చేస్తుంది. 128 రిఫ్రెష్ కాబట్టి డిస్ప్లే పరంగా నో ఇష్యూస్, అన్ని బాగానే ఉన్నాయి. డిస్ప్లే వరకు బాగానే ఉంది, టిక్ ఇచ్చేసుకోవచ్చు. అంటే కెమెరా గురించి మాట్లాడుకుంటే 110MP కెమెరా, HM2 సెన్సార్ బాగానే ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా డిపెండెంట్ ఓకే. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, 67 ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి డే టు డే లైఫ్లో బాగా ఫాస్ట్ ఛార్జింగ్. 1 డే మీకు ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. ఫస్ట్ సేల్ తీసుకునే వాళ్ళకి 21,000కి అసలు వదులుకోవాకండి ఈ మొబైల్ అనేది. ఒకవేళ నాకు ఇది నచ్చలేదు, మీకు ఒకవేళ నాకు పోకో బ్రాండింగ్ నచ్చదు అనుకుంటే మాత్రం ఐక్యూ నుంచి ఐక్యూ జెసిస్ ప్రో అవుతుంది. నేను ఆఫర్లో అప్పుడప్పుడు మీకు 17,000కి దొరుకుతుంది, 17-18,000కి. నేను వీడియో చేసేటప్పుడు చూశాను. ఆ రోజు చూసి నాకు 17,000కి 18,000కి దొరికింది బ్యాంకు డిస్కౌంట్లో. మీరు ఒకవేళ చెక్ చేస్తూ ఉండండి, 17-18,000 దొరికితే అదే తీసుకోండి. ఒకవేళ దొరకకపోతే 20 నుంచి 22,000 మధ్యలో ఈ మొబైల్ ఒక మంచి మొబైల్ అవుతుంది. అండ్ ఇది నా వరకు ఈ వీడియో. ఫిబ్రవరిలో అయితే పోకో నుంచి మంచి మొబైల్ చూసాము. కలర్స్ చెప్పడం మర్చిపోయాను, 3 కలర్స్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ అండ్ పోకో వెల్లో అని. అన్ని కలర్స్ బాగానే ఉన్నాయి, వెల్లో బ్లాక్ అనేది బాగానే ఉన్నాయి బ్లూ కన్నా. అండ్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. మీ ఫ్రెండ్స్లో కూడా మొబైల్ కొనే వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.